హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజాని. వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్. ఈ రోజు రెసిపీ కమ్మనైన చామగడ్డ పులుసు. ఈ చామగడ్డ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కలుపుకొని ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చామగడ్డల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3-4 సార్లు. బాగా మట్టి ఉంటుంది కదా, వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 3 సార్లు వాష్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వీటిని మూత పెట్టేసి ఒక కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చే వరకు ఇవి బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది మన పులుసుకి. దీంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే తొందరగా గుజ్జు తయారవుతుంది. ఇప్పుడు పులుసు కోసం ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి పులుసు కోసం ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు ఇవి 2 స్పూన్లు వేసుకుందాం. ఎండుమిరపకాయ. ఇప్పుడు మనం పులుసులోకి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తాం. టమాటాలు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కల్లుప్పు 2 స్పూన్లు, కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు పులుసులో కంటే కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ చామగడ్డ పులుసులో బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు రసం మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని మళ్ళీ గుజ్జు తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక 2 సార్లు 3 సార్లు గుజ్జు తీసుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ బాగా మరగనివ్వాలన్నమాట. ఈ చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికిపోయి పులుసులాగా తయారవ్వాలి. ఇప్పుడు పులుసు 5 మినిట్స్ ఉడికిపోయింది. ఇంకా ఇంకో 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. కొంచెం చిక్కదనం వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు చామగడ్డలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిపైన తొక్కంతా తీసేసుకుందాం. వీటన్నిటికీ తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చామగడ్డలన్నీ తొక్కు తీసేసాను. వీటిని పెద్ద ముక్కల్ని ఇట్లా సగంకి కట్ చేసుకోండి. చిన్న చిన్న ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చామగడ్డలు మొత్తం పులుసులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. 5 కానీ 10 మినిట్స్ కానీ. పులుసు అంతా బాగా ఉడికిపోయింది. పులుసు కొంచెం చిక్కదనం కావాలనుకుంటే 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. దీన్ని పేస్ట్ లాగా చేసుకొని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకొని ఇది వేసుకుంటే ఏంటంటే చిక్కదనం వస్తుంది అనమాట పులుసు. లేదు మీరు ఉత్తపప్పులో పులుసు అలా తింటా అనుకుంటే అవసరం లేదు. ఇది కొంచెం చిక్కదనం కోసం. కొత్తిమీర కూడా ఒక గుప్పెడు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను. కొంచెం సరిపోతుంది. కొంచెం చిక్కబడింది. ఇంకా చిక్కదనం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే ఇంకా చాలు. ఇప్పుడు పులుసు ఉడికేటప్పుడే దీంట్లో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా మరగనిచ్చేసి ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే. ఇప్పుడు పులుసు అంతా బాగా మరిగిపోయింది, చిక్కదనం కూడా వచ్చేసింది. ఇంకా పొయ్యి ఆపేసుకుందాం.
ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చామగడ్డ పులుసు రెడీ. ఈ చామగడ్డ పులుసు మనం ఉత్తపప్పులో తింటే బాగుంటుంది. ఈ చామగడ్డ పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉత్తపప్పు పులుసులో తింటేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది. చామగడ్డ పులుసు చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.